ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య, ఒకళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఎదుటి వాళ్ళ దిష్టి, నరఘోష, శత్రుబాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఒక అద్భుతమైన పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, ఎప్పుడైనా మంగళవారం రోజు తమలపాకులు కొన్ని తీసుకోండి. కనీసం ఒక 4 తమలపాకులు తీసుకోవాలి. అలాగే 9 మిరియపు గింజలు తీసుకోండి. 4 తమలపాకులు, 9 మిరియపు గింజలు, వీటిని తీసుకొని ఎవరికైతే బాగా ఎదుటి వాళ్ళ ఏడుపు ఉందో వాళ్ళ చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఒక శాబర మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం డడడం, అది మంత్రం. ఆ దిష్టి ఉన్న వాళ్ళకి తమలపాకులు, మిరియాలు తినిపించండి. అలా తినిపిస్తే వాళ్ళకి ఎదుటి వాళ్ళ ఏడుపులు అనేవి పనిచేయవు. ఎదుటి వాళ్ళు ఎంత దిష్టి పెట్టినా సరే ఆ దిష్టి అనేది వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు.